ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 15వ వచనం నుండి 43వ వచనం మటుకు చదువుకుందాము. అయితే నీ సౌందర్యంను నీవు ఆధారం చేసుకుని నీకు కీర్తి వచ్చినందున నీవు వేశ్యవై దారిని పోవు ప్రతి వానితో బహుగా వ్యభిచరించుచు వచ్చితివి. పిలిచిన వానితో నెల్లపోతివి. మరియు నీ వస్త్రములలో కొన్ని తీసి చిత్రముగా అలంకరింపబడిన ఉన్నత స్థలములను ఏర్పరచి వాటి మీద పండుకొని వ్యభిచారం చేస్తివి. అట్టి కార్యములు ఎంత మాత్రమును జరగకూడనివి. అట్టివి నీక జరగవు. నేను నీకు ఇచ్చిన బంగారువియు వెండివియు నైనా ఆభరణములను తీసుకొని నీవు పురుష రూప విగ్రహములను చేసుకొని వాటితో వ్యభిచరించితివి. మరియు నీ విచిత్ర వస్త్రములను తీసి వాటికి ధరింపజేసి నా తైలమును నా ధూపమును వాటికి అర్పించితివి. భోజనమునకై నేనిచ్చిన ఆహారమును గోధుమ పిండిని నూనెను తేనెను తీసుకొని ఇంపైన సువాసన కలుగునట్లు నీవు ఆ బొమ్మలకు అర్పించితివి. అలాగున జరిగెను గదా. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. మరియు నీవు నాకు కనిన కుమార్తెలను ఆ బొమ్మలు మృంగివేయునట్లు వాటి పేరట వారిని వధించితివి. నీ జారత్వము చాలకపోయినని నా పిల్లలను వధించి వాటికి ప్రతిష్ఠించి అప్పగించితివి. నీ బాల్యకాలమందు నీవు దిగంబరివై వస్త్రహీనముగా నుండి నీ రక్తంలో నీవు పొర్లుచుండిన సంగతి మనసునకు తెచ్చుకొనక ఇన్ని హేయక్రియలను ఇంకా జారత్వమును చేయుచు వచ్చితివి. ఇంతగా చెడుతనము జరిగించినందుకు నీకు శ్రమ. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. నీవు వీధిని గుళ్ళు కట్టితివి. ఎత్తైన బలిపీఠములను ఏర్పరిచితివి. ప్రతి అడ్డతోవను నీ బలిపీఠము కట్టి నీ సౌందర్యమును హేయక్రియకు వినియోగపరచి నీ వద్దకు వచ్చిన వారికందరికీ నీ పాదములు తెరచి వారితో బహుగా వ్యభిచరించితివి. మరియు నీవు మదించి ఉన్న నీ పొరుగువారైన ఐగుప్తీయులతో వ్యభిచరించి నీ జారత్వ క్రియలను పెంపు చేసి నాకు కోపం పుట్టించితివి. కాబట్టి నేను నీకు విరోధినై నీ జీవనోపాధిని తక్కువ చేసి నీ కామ వికార చేష్టలకు సిగ్గుపడిన నీ శత్రువులైన ఫిలిస్తీయుల కుమార్తెలకు నిన్ను అప్పగించుచున్నాను. అంతటితో తృప్తి నొందక అష్షూరు వారితోనూ నీవు వ్యభిచరించితివి. వారితో కూడి జారత్వం చేసినను తృప్తి నొందకపోతివి. కనాను దేశం మొదలుకొని కల్దీయ దేశము వరకు నీవు బహుగా వ్యభిచరించినను నీవు తృప్తి నొందలేదు. నీ హృదయం ఎంత బలహీనమాయను. సిగ్గుమాలిన వేశ్యా క్రియలైన వీటినన్నిటినీ జరిగించుటకై నీవు ప్రతి అడ్డదోవను గుళ్ళను ప్రతి రాజవీధిని ఒక బలిపీఠమును కట్టుచు వేశ్య చేయునట్లు చేయక జీతము పుచ్చుకొన నొల్లక యుంటివి. వ్యభిచారిణి అగు భార్య తన పురుషుని త్రోసివేసి అన్యులను చేర్చుకొనును గదా. పురుషులు వేశ్యలకు పడుపు సొమ్మిచ్చెదరు గదా. నీ విటకాండ్రు నలుదిక్కుల నుండి వచ్చి నీతో వ్యభిచరించునట్లు వారికందరికీ నీవే సొమ్మిచ్చుచూ వచ్చితివి. బహుమానములనిచ్చుచూ వచ్చితివి. నీ జారత్వమునకును ఇతర స్త్రీల జారత్వమునకును భేదమేమనగా వ్యభిచరించుటకు ఎవడైనను నీ వెంట తిరుగుటయు లేదు. నీకు పడుపు సొమ్మిచ్చుటయు లేదు. నీవే ఎదురు జీతమిచ్చితివి. ఇదే నీకును వారికిని కలిగిన భేదము. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి వేశ్య
యెహోవా మాట ఆలకింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ విటకాండ్రతో నీవు నీ సొమ్ము వ్యయపరిచి నీవు వ్యభిచారం చేసి నీ మానము నీవు కనపరుచుకొనిన దానిని బట్టియు, నీ విటకాండ్రను బట్టియు, హేయ విగ్రహములను బట్టియు, నీవు వాటికి అప్పగించిన నీ బిడ్డల రక్తమును బట్టియు, నీవు సంభోగించిన నీ విటకాండ్రనందరినీ, నీకిష్టులైన వారినందరినీ, నీవు ద్వేషించు వారినందరినీ నేను పోగు చేయుచున్నాను. వారిని నీ తట్టు పోగు చేసి సమకూర్చి వారికి నీ మానము కనబడునట్లు నేను దాని బయలుపరిచెదను. జారినులై హత్యలు జరిగించు స్త్రీలకు రావలసిన తీర్పు నీకు విధించి, క్రోధంతోనూ రోషంతోనూ నీకు రక్తము నియమింతును. వారి చేతికి నిన్ను అప్పగించెదను. నీవు కట్టిన గుళ్ళను వారు పడద్రోసి, నీవు విలువబెట్టిన బలిపీఠములను ఊడబెరికి, నీ బట్టలను తీసివేసి, నీ సొగసైన ఆభరణములను తీసుకొని నిన్ను దిగంబరిగాను వస్త్రహీనురాలుగాను చేయుదురు. వారు నీ మీదికి సమూహములను రప్పించి నిన్ను రాళ్లతో కొట్టి చంపుదురు. కత్తుల చేత నిన్ను పొడిచి వేయుదురు. వారు నీ ఇండ్లను అగ్ని చేత కాల్చుదురు. అనేక స్త్రీలు చూచుచుండగా నీకు శిక్ష విధింతును. ఇలాగు నేను నీ వేశ్యాత్వమును మాన్పింపగా నీవికను పడుపు సొమ్మియ్యక యుందువు. ఈ విధముగా నీ మీదనున్న నా క్రోధమును చల్లార్చుకుందును. నా రోషము నీ ఎడల మానిపోవును. ఇకను ఆయాస పడకుండా నేను శాంతము తెచ్చుకుందును. నీ యవన దినములను తలంచుకొనక వీటన్నిటి చేత నీవు నన్ను విసికించితివి. గనుక నీవు చేసి ఉన్న హేయక్రియలన్నిటికంటేనూ ఎక్కువైన కామకృత్యములను నీవు జరిగించకుండునట్లు నీ ప్రవర్తనను బట్టి నేను నీకు శిక్ష విధింతును. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఇంతటితో ఈ దినం కొరకైన బైబిల్ పాఠం సరి.